గారు మహేష్ బాబు గారు అంటే వాళ్ళ ట్రైనింగ్ ఏమైనా కనిపించిందా బాబులో? కృష్ణ గారు ఉన్నప్పుడే నువ్వు సినిమాల్లో చేయగలవు హీరో గాని ట్రైనింగ్ తీసుకున్నారు, తాతయ్యను ఫాలో అవుతున్నారు, బాబాయ్ని ఫాలో అవుతున్నారు. చాలా ఈ రోజు ఎక్కడున్నా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ రమేష్ బాబు కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నా. వాళ్ళ ఆశీస్సులు జయకృష్ణ గారికి ఉంటాయి. ముఖ్యంగా జయకృష్ణ గారి సినిమాలు చాలా బాగా చేశారు, బాగా కష్టపడ్డారు. చాలా బ్లాక్ బాస్టర్ సినిమా అండి. గౌతమ్ ఎంట్రీ కోసం ఎక్స్పెక్ట్ చేశారు, సడన్ సర్ప్రైజ్ గా ఆయన వచ్చారు. మహేష్ బాబు వాళ్ళ అబ్బాయి గౌతమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, ఈ అబ్బాయి ఎలా చేశాడు? గౌతమ్కి ఇంకా టైం ఉంది కాబట్టి గౌతమ్ సినిమా వచ్చినప్పుడు గౌతమ్ గారి నటన గురించి మాట్లాడుకుంటాం సార్. మనము ఘట్టమనేని ఫ్యామిలీ హీరోలు ఎవరు వచ్చినా ఆదరిస్తూనే ఉంటాం జీవితాంతం మేము. జయకృష్ణ గారికి ఇప్పుడు ఎందుకంటే మా నినాదం ఒకటే అండి, జై జై బాబు ఎలా ఉందో జై జై బాబుతో పాటు జై జై జయకృష్ణ నినాదంతో ముందుకెళ్తాము. చాలా బాగా చేశారు, సినిమా చాలా బాగా వచ్చిందండి. మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా బాగా చేశారు, మోహన్ బాబు కూడా చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు సీనియర్, ఇక్కడ జయకృష్ణ చూసుకుంటే ఫస్ట్ డెబ్యూ మూవీ, మరి సెట్ అయిందంటారు? మోహన్ బాబు గారు సీనియర్ నటులు ఉండడం వల్ల కూడా సినిమాకి బాగా హెల్ప్ అయిందండి. చాలా బాగా చేశారు. కమ్బ్యాక్ మోహన్ బాబు గారు సినిమాలో మీరు అన్నట్టు చాలా బలంగా ఏమైనా క్యారెక్టర్ ఉంది సార్ది, చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు కూడా జయకృష్ణ సినిమాలో నటించడం ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందుగా యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా కెరియర్ లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. మనం కృష్ణ పేరు నిలబెట్టిన చెప్పొచ్చు, తాత పేరు ఇక్కడ మహేష్ బాబు గారు పేరు నిలబెట్టిండు. యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ సేమ్ మన మహేష్ బాబు కానీ కనిపిస్తుంది. యాక్టింగ్ లా ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ మన మోహన్ బాబు గారితో ఇండైరెక్ట్ గా డైలాగ్స్ ఉంటాయి చూసినావా, అసలు ఎక్కడ కూడా భయపడకుండా డైలాగ్స్ మాత్రం చాలా బాగా చెప్పిండు మన జయకృష్ణ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. 100% వెళ్తాడు. సేమ్ మన మహేష్ బాబు లెక్కన అనిపిస్తాడు. కృష్ణ మహేష్ బాబు పోలికలు ఉన్నాయి. అసలు యాక్టింగ్ మాత్రం మధ్యలో కొట్టిండు. మెల్ల రాసి పెట్టుకోండి, జయకృష్ణకి మళ్ళీ మహేష్ బాబు పోకిరి అతను ఎట్లా బ్లాక్ వస్తుందో నెక్స్ట్ టైం కూడా రాంగరంగా అట్లా ఇట్టు కొడతాడైనా. ఇంకొకటి మన RX100 హీరో గారిది, ఇది మళ్ళీ పెద్ద హిట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ కానీ లవ్ స్టోరీ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. జయకృష్ణ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఘట్టం నుంచి మళ్ళీ ఒక మంచి సూపర్ స్టార్ వచ్చిందని చెప్పొచ్చు. వరకు మహేష్ బాబు కొడుకే వస్తాడు సినిమాలకు ఫస్ట్ అనుకున్నారు, ఇప్పుడు సడన్ ఎంట్రీ కదా, మరి కరెక్ట్ గా సెట్ అయిందా ఈ ఎంట్రీ? 100% ఎందుకు సెట్ గారు అందరు రావాలి, ఇండస్ట్రీలో అందరు పైకి రావాలి అని చెప్తారు కృష్ణ గారు. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ కూడా వస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే మళ్ళీ మహేష్ బాబు తర్వాత అంటే జయకృష్ణ గారు మళ్ళా మంచి స్థానంలో నిలబడతారు మనసు కూడా కోరుతున్నా. ఇది మాత్రం బ్లాక్ బస్టర్. సూపర్ and he's little bit similar to Mahesh Babu, so I'm a big fan of Mahesh Babu, so I like the movie. Mahesh Babu nepotism ఏమన్నా అబ్బుతదంటారా ఆయనకి? మేబీ రావచ్చు, బట్ ఆయన ఓన్ స్కిల్స్ తో వచ్చాడు, టాలెంట్ తో వచ్చాడు, అదే డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్. అంటే ఇప్పుడు మహేష్ బాబు రేంజ్ లో వెళ్ళగలుగుతారు అంటే కృష్ణ గారికి ఒక సూపర్ స్టార్ ట్యాగ్ ఉంది ఆల్రెడీ, మనకి మహేష్ బాబు గారికి కూడా ఒక ట్యాగ్ ఉంది, అలానే జయకృష్ణ కూడా ఒక ట్యాగ్ వచ్చే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ he'll get it. గౌతమే వస్తాడు ముందు ఇండస్ట్రీకి అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే సడన్ సో he's little younger, older than him, no? Definitely ఈయననే గౌతమ్ కన్నా he will be successful, I feel it. సో ఈయన యాక్టింగ్ పరంగా ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం కదా, డెబ్యూ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ he have a good personality, సో యాక్టింగ్ అన్ని స్కిల్స్ చాలా బాగున్నాయి. సో మీరు బాగా కనెక్ట్ అయింది ఏంటి ఇందులో? స్టోరీ. నేను కార్తికేయ గారి క్యారెక్టర్ కూడా ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే నాకు మోహన్ బాబు క్యారెక్టర్ నచ్చింది. మోహన్ బాబు ఇంపాక్ట్ చూపించాడు అంటారా సినిమాకి? ఎస్ 100%. సినిమా మాత్రం సూపర్ హిట్. కమర్షియల్ హీరో అనుకోవచ్చా? కమర్షియల్ సినిమానే, పెద్ద సినిమానే, బాక్సులు బద్దలు కొట్టేసే సినిమా మాత్రం. క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? బళ్ళారిలో పెద్ద విలన్ అయినా యాక్టింగ్ మాత్రం చించేసిండు మోహన్ బాబు గారి మధ్య మళ్ళీ ఫామ్ లోకి వచ్చారన్నట్టు కనిపిస్తుంది. కంబ్యాక్ పక్క ప్యారడైస్ మూవీ కంటే ఈ సినిమాతోనే చాలా చూపించేసాడు ఆయన ఏందనేది. నాకు ఇంకా వయసు అలిపోలేదురా, ఇంకా ఈ సినిమానే కాదు ఇంకా 100 సినిమాలు చేస్తా అని గన్నుతో కాల్ చేసి ఇట్లా సినిమా మాత్రం సూపర్ హిట్. జయకృష్ణ గారి క్యారెక్టర్ కానీ అదంతా ఫస్ట్ టైం కదా, ఫస్ట్ మూవీ. జయకృష్ణ గారి క్యారెక్టర్ ఏంటంటే మేడం, సినిమా కొత్తగా చేస్తున్నాడు లేదు, ఒక 10 సినిమాలు చేసి నేర్చుకొని చేస్తున్నాడు ఉన్నది కొత్త సినిమా మాత్రం. డైరెక్టర్ గారు అద్భుతంగా అర్థంతో చేపించుకున్నారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మేడం. డైరెక్షన్ ఎలా అనిపించింది? అజయ్ భూపతి గారి డైరెక్షన్ ఇంతకుముందు కూడా చూసాం మనం, RX100, మంగళవారం, ఇదొకటి సూపర్ బ్లాక్ బాస్టర్ ఆయన కెరియర్లో మాత్రం. సినిమా మాత్రం ఊహించినంత సూపర్ ఉంది మేడం. డబుల్ లవ్ స్టోరీలుగా చూపించింది కానీ సూపర్ ఉంది సినిమా మాత్రం. కృష్ణ గారు మీరు గ్రేట్ సార్, అంటే మీ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. మోహన్ బాబు గారి యాక్టింగ్ ఎలా ఉంది అన్న? సెకండ్ హాఫ్ లో వస్తాడు మోహన్ బాబు,
అసలు సినిమా అంతా ఒక రేంజ్కి వెళ్తే మోహన్ బాబు వచ్చిన తర్వాత నుంచి అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోయింది సినిమా అయితే. వేరే లెవెల్ అనిపించింది మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ కానీ, అతని డైలాగ్ డెలివరీ కానీ, అతను మాట్లాడే స్లాంగ్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. మ్యూజిక్ కూడా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంటే మ్యూజిక్ వచ్చిన ప్రతి సీన్ కూడా ఒక ఎలివేషన్ కానీ, ఆ సాంగ్ కూడా అంటే ఎక్కువ అనీజీగా అనిపించకుండా ఒక మంచిగా అందరికి బాగా నచ్చేలాగానే అనిపించింది అన్న మ్యూజిక్ కూడా. ఓవరాల్ గా మూవీలో హైలైట్స్ ఏందని చెప్పాలంటే జయకృష్ణ గారి పర్ఫార్మెన్స్, మళ్ళీ మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్, జై భూపతి గారి డైరెక్టర్. మహేష్ బాబు గారు యాక్టింగ్ గురించి ఆల్రెడీ తెలిసిందే, మరి అలాంటివి ఏమైనా కనిపించాయా జయకృష్ణలో యాక్టింగ్ స్కిల్స్? అన్న మహేష్ బాబు గారి యాక్టింగ్ తెలిసిందే అంటే సేమ్ అంటే స్టార్టింగ్ మీరు చూస్తుంటే జయకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కానీ, జయకృష్ణ గారి ఫైటింగ్ కానీ, అతన్ని మాట్లాడే స్లాంగ్ కానీ అవంతా మనకి మహేష్ బాబు గారికి గుర్తొస్తారు. వేరే లెవెల్ అనిపించింది జయకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు. అంటే కొన్ని సీన్స్లో అరే ఇది మహేష్ బాబు కదా అని చెప్పి అలా అనిపించింది అనమాట. మనం మర్చిపోతాము, అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ, అంటే ఎవరు అనుకోని స్టోరీ అనమాట. సీన్ కూడా ప్రతి సీన్ కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంది. అజయ్ భూపతి గారి డైరెక్షన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ రాషా గారు మీ పర్ఫార్మెన్స్ అయితే గ్రేట్. అసలు చేసిండు అంటే అది ఏ లెవెల్లో ఆయన క్యారెక్టర్ ఉంటే చేస్తుంటారు కాబట్టి ఆ సినిమా సూపర్గా యాక్టింగ్ ఆయన కానీ ప్రతి ఒక్కళ్ళు సినిమా టీమ్ వర్క్ చాలా బాగుంది. జయకృష్ణ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? మహేష్ బాబు గారి యాక్టింగ్ అనిపించింది? యాక్టింగ్ అయితే అసలు చెప్పుకోలేము మేడం. ఆయన ఫస్ట్ సినిమాలా చేయలేదు, ఒక 10-15 సినిమాలు యాక్టింగ్ చేసిన హీరోలా చేసిండు. కానీ ఏ వేయాలి సూపర్. అంటే మన బాబు నేషనల్కి వెళ్ళిపోయింది కదా, మన తెలుగు రాష్ట్రాలని చూసుకోవడానికి మన జయకృష్ణ బాబు వచ్చేసిండు మన తెలుగు రీజనల్ సినిమాకి. ఇప్పుడు నెక్స్ట్ మన బాబు ఫస్ట్ సినిమా కదా జయకృష్ణకి, ఫస్ట్ సినిమాలానే అనిపించిందా? అంటే వీళ్ళు ఫస్ట్ సినిమాలా చేయలేదు కాబట్టి ఇది ఫస్ట్ సినిమా అని అనుకోవద్దు. ఆల్రెడీ చేసేసిన హీరోలా ఉన్నాడు. 10-15 సినిమాల్లో యాక్టింగ్ చేసే హీరో ఎలా ఉంటాడో అలానే ఉంటుంది. మీరు సినిమా చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. జయకృష్ణ ఈ సినిమా ఆల్మోస్ట్ పికప్ లోనే ఉన్నాడు అనుకోండి. పికప్ అయిపోయింది కదా, పికప్ లోనే అయిందని అనుకోండి. ఎలా ఉందన్న జయకృష్ణ సినిమా? సూపర్ ఉందమ్మా. మా ముఖంలోనే తెలుస్తుంది మా సంతోషం. మళ్ళా మా హీరో వచ్చిండు, ఇంకో హీరో లాంచ్ అయ్యిండు మా ఫ్యామిలీ నంబర్ నుంచి, మా ఫ్యామిలీలో నుంచి, ఘట్టంనేని ఫ్యామిలీ నుంచి. జయకృష్ణ గౌతమ్ అనుకున్నారు, సడన్ సర్ప్రైజ్ గా ఇక్కడ జయకృష్ణ వచ్చాడు. ఎలా వస్తుంది గౌతమ్ది కూడా వస్తుంది త్వరలో, ఇంకా టైం పడుతుంది. జయకృష్ణ గారి యాక్టింగ్ ఆల్రెడీ మనం చూసేసింది, దాంతో పాటుగా మనము మహేష్ బాబు గారి యాక్టింగ్ చూసాము. ఇప్పుడు జయకృష్ణ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఉంది జయకృష్ణ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఫస్ట్ మూవీ మగర్ 3-4 సినిమాలు యాక్టింగ్ చేసినట్టే ఉంది. మంచిగా ఉంది, యాక్టింగ్ పరంగా మంచిగా ఉంది. ఫైట్స్ బాగా నచ్చినాయి. డాన్స్ మస్తు నచ్చింది. యాక్టింగ్ కూడా బాగా నచ్చింది. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. మోహన్ గారు క్యారెక్టర్ కూడా సూపర్ ఉంది. కృష్ణ గారు మహేష్ బాబు గారు అంత లెవెల్లో వెళ్తాడంటారా? వెళ్తాడు పక్కా వెళ్తాడు. 4.5 ఇస్తాను. శ్రీనివాస మంగాపురం చాలా బాగుంది. నాకైతే నేను హీరో గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. మళ్ళీ మోహన్ బాబు గారు ఏదైతే ఎంట్రీ సీన్స్ ఉంటాయో గూస్ బంప్స్. అది అసలు మోహన్ బాబు గారు ఉంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో చిన్న సినిమా అని చెప్పేసి అనుకున్నా, కానీ ఇంత బ్యూటిఫుల్ మూవీ, చాలా మంచి లవ్ స్టోరీ ఇది. అజయ్ భూపతి గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? అజయ్ భూపతి గారి డైరెక్షన్ ఈ మూవీలో అయితే డిఫరెంట్గా ఉంది. మూవీ పరంగా వస్తే మాత్రం నాకైతే చాలా మంచి అనిపించింది మూవీ అయితే. ఆయన హీరో గారు కనపడ్డ ప్రతి ఒక్కసారి నాకు ఒక కృష్ణ గారు, ఒక మహేష్ బాబు గారు చూసినట్టు అనిపించింది. భూపతి గారు అయితే ఈ మూవీని ఇంత ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు తన డైరెక్షన్ తోటి. ఏదైతే చిన్న ఫిలిం అని అనుకొని వచ్చినా కానీ చాలా మంచి సినిమా. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అయితే మంచి పండుగ ఇది. చాలా బాగుంది సినిమా అయితే. కృష్ణ గారి వారసత్వంలోని అలానే మహేష్ బాబు గారిని చూసుకున్నట్టయితే యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా జయకృష్ణలో? సేమ్ మహేష్ బాబు గారిని చూసినట్టు అనిపించింది. ఫస్ట్ సినిమా లాగా అస్సలు లేదు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయినా సరే, మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయినా సరే చాలా బాగుంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. జై బాబు, జై బాబు. మా జయకృష్ణ క్యారెక్టర్ ఎలా అనిపించింది బ్రో? మోహన్ బాబు గారి కోసం అడగకంటే ముందు మా జయకృష్ణ ఘట్టమనేని కోసం అడగండి మేడం. జయకృష్ణ ఘట్టమనేని గారు ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, వేరే ఒక 4-5 సినిమాలు చేసినట్టు చేసిండు. జై బాబు, జై బాబు. సినిమా వచ్చింది మేము జయకృష్ణ ఘట్టమనేని కోసం మేడం. జయకృష్ణ బాబు మాకు ఏదో చిన్నగా అనుకున్నాం ఫస్ట్ సినిమా, ఫస్ట్ సినిమా లాగా లేదు.
ఏదో 5, 6, 7, 8 సినిమాలు చేసినట్టు చేసిండు జయబాబు. వేరే లెవెల్ యాక్టింగ్. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది మహేష్ బాబు కొడుకు ఎవరైతే ఘట్టమనేని గౌతమ్ ఉన్నాడో ఆయన ఫస్ట్ వస్తారు అని అనుకున్నారు. సడన్ ముందు రమేష్ బాబు ఉన్నాడు కదా, రమేష్ బాబు అన్న కొడుకున్నాడు. రమేష్ బాబు అన్న కొడుకు అయిన తర్వాతనే గౌతమ్. ఎందుకంటే రమేష్ బాబు ఉన్నాడు కాబట్టి మహేష్ బాబు ఉన్నాడు. తర్వాత గౌతమ్ ని కూడా ఎంకరేజ్ చేస్తాం మేము. అంటే ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబుకి ఒక ట్యాగ్ ఉంది సూపర్ స్టార్ అని, అలానే కృష్ణ గారికి కూడా ఉంది, అలానే జై కృష్ణ కూడా మూడో తరం సూపర్ స్టార్ ఆర్తిరాజ్ జై కృష్ణ ఘట్టమనేని. మొత్తం బాగుంది. అంటే మీకు కృష్ణ గారిని లేదా మహేష్ బాబు గారిని చూసినట్టు అనిపించిందా? మహేష్ బాబు రాగానే ఉంది యాక్షన్. సో సినిమాలో మీకు ఏం బాగా నచ్చింది, ఏం బాగా కనెక్ట్ అయ్యారు? సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది, అండ్ జయకృష్ణ యాక్షన్ బాగుంది. జై కృష్ణకి ఇదే ఫస్ట్ సినిమా కదా, మరి యాక్టింగ్ ఎలా? బస్ దాకా పాత సినిమా చేశాడు, 5-6 సినిమాలు చేశాడు. ఫ్యూచర్లో మహేష్ బాబు దాకా పైకి రావచ్చు. అంటే అందరూ కృష్ణ ఫస్ట్ మనవాడిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, మరి ఆయన పోలికలు ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా కనిపిస్తుంది? వాళ్ళ ఫ్యామిలీ అందమైన ఫ్యామిలీ ఉంది. కృష్ణ గారి ఫ్యామిలీ తాత పోలికలు ఉన్నాయి, మహేష్ బాబు పోలికలు ఉన్నాయి. అంటే గౌతమ్ వస్తారు అనుకున్నారు ఫస్ట్, కానీ ఇక్కడ గౌతమ్ కూడా రావచ్చు. గౌతమ్ ఇంకా జయకృష్ణ వస్తే ఎలా ఉంటది? ఇద్దరు ఒకసారి ఇప్పుడు గౌతమ్ గురించి మాట్లాడాలి. ఈ జయకృష్ణ బాగుంది. రంగాపురం ఎలా అనిపించింది సినిమా బాగుంది మేడం. ఫస్ట్ అసలు సినిమా మాకు అసలు ఘట్టమనేనికి ఒక హీరో ఇది. ఆల్రెడీ రాజకుమార్ రిలీజ్ డేట్ ఈ సినిమా ఆల్రెడీ 30 తారీఖు. అసలు మాకు ఫస్ట్ తేనె మనసులు, తర్వాత ఇప్పుడు మనకు ఈ ఘట్టమనేని జయకృష్ణ గారు కాలర్ ఎత్తుకోవచ్చు. మాకు అసలు సూపర్ స్టార్ ఇండస్ట్రీలో మరో మూడో తరం సూపర్ స్టార్ వచ్చాడు. జై సూపర్ స్టార్, జై ఘట్టమనేని, జై జై బాబు. సినిమాలో హైలైట్స్ ఏంటి? మ్యూజిక్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉంది. అజయ్ భూపతి గారు చాలా బాగా, 3వ సినిమా ఆయనకి చాలా బాగా తీశారు సినిమా. మహేష్ బాబు గారి పోలికలు కనిపిస్తున్నాయా? మరి మహేష్ బాబు గారు కనిపిస్తున్నాయి, సూపర్ స్టార్ కృష్ణ గారికి కనిపిస్తున్నాయి. సినిమా మాత్రం అద్భుతం అండి. అసలు మాకు ఎంత హ్యాపీగా ఉన్నామంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అసలు మహేష్ బాబు గారికి చెప్తున్నా కదా, అసలు ఒక నూరి అంటాం కదా, 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసి అసలు ఒక హీరోని చేశారు అంటారు కదా. అసలు మాకు ఘట్టమనేని తరం నుండి మళ్ళీ 3వ హీరో వచ్చాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. క్యారెక్టర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మాకు కృష్ణ గారు చేసినట్టే ఉంది, కృష్ణ గారిని చూసినట్టు ఉంది తెర మీద. మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది.